నమస్తే బుక్ పాయింట్ కి స్వాగతం. అత్యంత అద్భుతమైన ఈ సృష్టిని మనకు కానుకగా ఇచ్చింది అమ్మ. కష్టాలు కన్నీళ్లే కాదు, సప్తవర్ణ ఛాయలతో కూడిన ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసింది కూడా అమ్మే. అమ్మే లేకపోతే మనము లేవు, ఈ ప్రపంచము లేదు. అలాంటి అమ్మను సదా స్మరించుకోవడం ప్రతి ఒక్కరి విధి. అందుకే ఎందరో అమ్మల జీవన చిత్రాలకు అక్షరాలతో బొమ్మ కట్టి రహమతుల్లా ఆ మహాతలులకు జేజేలు పలుకుతున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి దాన్ని మనిషే సృష్టించుకున్నాడు. మహోన్నతమైన ఆ మనిషికి మాత్రం అమ్మ ఊపిరిపోసింది, ఉగ్గు తాపించింది, జోల పాడింది, లాలించి దీవించింది. కానీ అలాంటి మహోన్నతమైన అమ్మ జీవితం నిండా విషాదమే నెలకొని ఉంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. నిరాశ నిస్పృహలు నిండిన అమ్మతో రెహమతుల్లాకు ఎంతో అనుబంధం ఉంది. విషాదం మూర్తిభవించినట్టుండే అమ్మ పేరు చెబితే అతడు నిలువెత్తు కన్నీటి బొట్టవుతాడు. అందుకే డజన్కు పైగా కథలను అమ్మ మీద రాసి తన ఆవేదనను అక్షర రూపంలో పంచాడు. ఆడదాని గుండె లోతు తెలిసిన మగవాడు లేడని అంటారు, కానీ అమ్మను అర్థం చేసుకోగలిగితే మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగా అర్థమవుతుంది. అందరికీ అమ్మతో అనుబంధం ఉంటుంది, కానీ రెహమతుల్లాకు ఆ బంధం మరింత బలీయంగా ఉంది. ఎడ్ల బండి తోలి నాయన అలసిపోతే ఎటువంటి అలసట లేకుండా సంసారపు బండిని లాగిన అమ్మంటే రెహమతుల్లాకు అలవి మాలిన అభిమానం. అమ్మ జీవితాన్ని అద్భుతంగా అక్షరబద్ధం చేసిన రెహమతుల్లా మరి చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? బడి ఎగ్గొట్టి చెరువుల్లో ఈతలు కొట్టేవాడు, రహస్యంగా బీడీలు తాగేవాడు. మరి అమ్మ ఊరుకోదుగా, చితక్కొట్టేది. అయినా నా దేహానికి బలము, నా బుద్ధికి శక్తి అమ్మే అంటాడు. అమ్మ చేతిలో తన్నులు తింటూ ఆమె ప్రేమను అర్థం చేసుకుంటూ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన రెహమతుల్లా ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో బాల్యం అంతా గడిపిన ఆయన బా మా పేర్లతో 2 కథా సంపుటాలు, పీపల్ మే నీమ్ పేరిట కవితా సంపుటి వెలువరించారు. పేదరికం, ముస్లిం జీవన వాస్తవికత ఆయన కథల్లో గూడు కట్టుకుని పాఠకులను కదిలిస్తాయి. ఇప్పటికే కొన్ని అవార్డులు కూడా అందుకున్న ఆయన ప్రస్తుతం నవల రాసే పనిలో బిజీగా ఉన్నారు. సో ఇవాల్టి బుక్ పాయింట్ లో మనతో తన కథలకు సంబంధించిన అనుభవాలు పంచుకోవడానికి రచయిత రహమతుల్లా ఉన్నారు. అలాగే ఈ కథల గురించి మాట్లాడడానికి ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మొదటగా రచయితతో మాట్లాడతారు. రహమతుల్లా గారు నమస్కారం. ఈ కథలు చదివితే ఒక ఫీల్, అమ్మ గొప్పతనం కావచ్చు, స్త్రీల జీవన విధానంలో ప్రధానంగా ముస్లిం స్త్రీలకు సంబంధించిన జీవన విధానానికి కావచ్చు, ఆ చర్చలోకి వెళ్లే ముందుగా అసలు ఈ కథలో ఉన్న పాత్రలకి మీకు ఉన్న అనుబంధం ఏంటి? నా కథలన్నీ కూడా నా జీవితంలో నుంచి వచ్చిన కథలు. నా కథల్లో ఎక్కువ కథలు మా అమ్మ గురించి రాసినవి, మా చెల్లెల గురించి రాసినవి, మా నాయన గురించి రాసినవి, మా అమ్మమ్మ గురించి రాసినవి, నా కొడుకు గురించి రాసినవి. నా కథలు మొత్తం అసలు నా కథలన్నీ ఒక సీరియల్గా పెట్టుకుంటా పోతే నా కుటుంబ నవల మాదిరి ఉంటుంది అనమాట. సో అట్లాని మరి ప్యూర్ ఇండివిజువల్ కథలు మాత్రంగానే లేవు. ఎందుకంటే అవి అట్లా అది యూనివర్సల్ గా కూడా వచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ కథా వార్షికల్లో వచ్చే కథల్లో ఈ వరుసగా 4 సంవత్సరాల నుంచి ఫస్ట్ మా నాయన కథ రాస్తే అది సెలెక్ట్ అయింది, తర్వాత మా అమ్మ కథ రాస్తే అది సెలెక్ట్ అయింది, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీస్ ఆఫ్ ది ఇయర్. ఇప్పుడు ఈ మా చెల్లెల గురించి రాసింది కూడా సెలెక్ట్ అయింది. అట్లా ఎక్కువగా నేను నా వ్యక్తిగత జీవితంలోని నా కుటుంబంలో పాత్రలకు సంబంధించిన కథలే దాదాపుగా ఎక్కువ రాశాను. వాటిని చాలా వరకు కొంత యూనివర్సలైజ్డ్ గా జనరలైజ్డ్ గా చేయడంలో ఎటువంటి కృషి చేశారు? ఇప్పుడు ఆత్మ కథలా కాకుండా దాన్ని యూనివర్సల్ గా చేయడంలో ఒక రచయితగా మీరు చేసిన కృషి ఏంటి? ఇప్పుడు మా అమ్మను తీసుకొని మా అమ్మకు సంబంధించిన జీవితం ఒక 50% ఉంటే, నాకు తెలిసిన అమ్మలు చాలా మంది ఉంటే ఆ అమ్మల జీవితాలు కూడా మా అమ్మ పాత్రల్లో కలిపి ఒక జనరలైజ్డ్ మదర్ పాత్రను సృష్టించడం దాంట్లో నేను జాగ్రత్త తీసుకున్నాను. రైట్ అండి. మనతో ఖాదర్ మొహియుద్దీన్ గారు కూడా ఉన్నారు. మొహియుద్దీన్ గారు, ఈ కథలు చదివినప్పుడు, మా కథలు చదివినప్పుడు, రహమతుల్లా గారి కథలు ప్రధానంగా చదివినప్పుడు మీకేమనిపించింది ఒక రచయితగా?
అంటే ఈ మధ్య కాలంలో కథానిక రంగంలో చాలా ప్రతిభావంతులైన రచయితలు వచ్చారు. అయితే రహంతుల ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు వచ్చిన కథల్లో జనరల్ ముస్లిం పాత్రలే వచ్చినాయి. అవి కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉంటున్నాయి. ప్రధానంగా ఈవెన్ ఉర్దూ సాహిత్యాన్ని చూసినా కూడా అర్బన్ బేస్డ్ ముస్లిం జీవితమే కథానికల్లో చిత్రితమైంది. కానీ రహమతుల్లా ప్రధానంగా తెలుగు కథల్లో వచ్చిన ముస్లిం రచయితలు, రహమతుల్లా ఉండే రచయితలు గ్రామీణ ముస్లిం జీవితాన్ని, గ్రామీణ ముస్లింలకు ఉన్న ప్రత్యేక సమస్యల్ని ముందు తీసుకొచ్చారు. అది కూడా కాకుండా రహమతుల్లాలో నాకు కనిపించే ప్రత్యేకమైన అంశం ఇమోషనల్ పార్ట్ ఆఫ్ ముస్లిం లైఫ్ ని బాగా చిత్రించాడండి. అలాగే ఈయన కథల్లో సరే అది నేను ఆయన శిల్పం గురించి నేను మాట్లాడాను, కానీ శిల్పానికి మించి ఆ కథల్లో చాలా కీలకమైన అంశం మానవ జీవితంలో ఉన్న ఒక టెన్షన్ అనేది ప్రతి పదం వెనుక, ప్రతి అక్షరం వెనుక, ప్రతి వాక్యం వెనుక, ప్రతి పేర వెనుక అలా గూడు కట్టుకుని ఉంటుంది. ఆ టెన్షన్ మనల్ని చాలా ఉత్తేజితుల్ని చేస్తుంది, మనం ఉన్న పరిస్థితుల్లో ఉండకుండా చేస్తుంది, మనల్ని కదిలిస్తుంది. అది ఇతని ప్రధానమైన గొప్పతనం అనుకుంటా, ఇతను సాధించిన ప్రత్యేకత అని నేను అనుకుంటాను సార్. రామతుల్లా గారు, ఇప్పుడు శిల్పం గురించి నేను మాట్లాడనని చెప్పి, అయితే బేసిక్గా మీ కథల్లో ప్రధానంగా కథ వస్తు అంతా కూడా పేదవర్గం వాళ్ళే కనిపిస్తుంటారు. పేదల జీవన విధానం కావచ్చు, ఇందులోనే ప్రధానంగా ముస్లిం వాళ్ళు పెరిగిన విధానం కావచ్చు, ఇదంతా మెన్షన్ చేశారు. ఎందుకని పేదవర్గాన్నే ప్రధానంగా తీసుకుని కథ వస్తువుగా చేసుకోవడానికి కారణం ఏంటి? నేను ప్రధానంగా ఆలోచించి కథలు రాయాలి అనుకునేవాడిని కాదు. నేను పేదవాడిని, నా చుట్టూ ఉన్న నా జీవితం పేదది, నా చుట్టూ ఉన్న జీవితం పేద జీవితం. ఇప్పుడు కొంచెం ఉద్యోగం వచ్చినప్పటికీ నా సంబంధాలన్నీ మా ఇల్లు, నా బంధువులు, నా ఫ్రెండ్స్ మొత్తం అంతా పేదరికమే. సో కథ అన్నది, సృజన అన్నది, సృష్టి ఏదైనా సరే జీవితంలో నుంచి రావాలి అన్నది నా అభిప్రాయం. ఆలోచనల నుంచో, పుస్తకాల్లో నుంచో, అభిప్రాయాల్లో నుంచో, భావాల్లో నుంచో రాకుండా జీవితంలో నుంచి రావాలి. కాబట్టి నా జీవితం పేదరికమైన జీవితం, నేను చూసే జీవితం పేదరికమైన జీవితం. తర్వాత పేదరికమైన జీవితాన్ని ఆవిష్కరిస్తేనే సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉంటుంది, సమాజానికి ప్రయోజనం ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఎక్కువగా పేదరికమైన జీవితాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్.